ఫ్రెండ్స్, మనకి అఫీషియల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ అలాగే వివిధ రకాల డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గ్రూప్ సి ఎంటీఎస్ ఉద్యోగాలకు ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. 10th పాస్ అయినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ యొక్క వేకెన్సీస్ కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 30,000 కి పైగానే సాలరీ అనేది వస్తుంది. ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి. అన్ని కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. సో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి రిక్రూట్మెంట్ కి సంబంధించి అప్లై అయితే చేసుకోండి. వీడియో చూసినటువంటి అభ్యర్థులకి ఒకే ఒక స్మాల్ రిక్వెస్ట్. సో చాలా మంది చూస్తున్నారు, వీడియోని అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక చిన్న లైక్ చేసి వెంటనే మీ ఫ్రెండ్స్ కి వాట్సాప్ లో అయితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయస్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, సోషల్ వెల్ఫేర్, ట్రైనింగ్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇలాంటి వేరియస్ ప్రభుత్వ కార్యాలయాలలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గ్రూప్ సి క్యాడర్ కి సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ ఉద్యోగాలకి ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ యొక్క ఉద్యోగాలకి మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ యొక్క వేకెన్సీస్ కి ఆన్లైన్ లో అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 8th ఫిబ్రవరి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. March 8 వరకు కూడా లాస్ట్ డేట్ ఇచ్చారు. ఈ యొక్క డేట్ లోపు మనము ఆన్లైన్ లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవచ్చు. అన్ని రాష్ట్రాల వాళ్ళకి కూడా ఈక్వల్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓపెన్ మార్కెట్ విధానంలో ఈ యొక్క జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ యొక్క ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి టోటల్ గా మనకి ఇక్కడ వేకెన్సీస్ చూసినట్లయితే మనకి వేరియస్ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నటువంటి 567 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వివిధ రకాల ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉంటాయో ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో ఎంటీఎస్ కి సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే మనము అటెండర్ లెవెల్ కి సంబంధించి జాబ్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ యొక్క అటెండర్ లెవెల్ కి సంబంధించినటువంటి జాబ్స్ ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేశారు. ఫ్రెండ్స్, యొక్క మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి మనకి వేరియస్ డిపార్ట్మెంట్లలో ఈ యొక్క వేకెన్సీస్ ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ యొక్క మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క వేకెన్సీస్ కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అయితే లేదు. ఈ యొక్క పోస్టులకి సంబంధించి కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ అలాగే ఏ డిపార్ట్మెంట్లలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కి సంబంధించి విభాగంలో 194 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి ఇక్కడ క్యాస్ట్ వారీగా వేకెన్సీస్ ఇచ్చారు. జనరల్ కేటగిరీ అంటే యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అండ్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ ఏలో ఉన్నాయి, కేటగిరీ బి, కేటగిరీ సి, కేటగిరీ డిలో ఉన్నాయి. అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కి సంబంధించి అండ్ అలాగే ఇక్కడ మనకి స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అన్ని కేటగిరీల వాళ్ళకి ఇక్కడ నోటిఫికేషన్ లో వేకెన్సీస్ అనేవి కేటాయించడం అయితే జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకు మీరు సెలెక్ట్ అయినట్లయితే ఎంత సాలరీ వస్తుందంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్ లోనే క్లియర్ గా ఇచ్చారు. ఇవన్నీ కూడా గ్రూప్ సి ఉద్యోగాలు, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్ కి సంబంధించి లెవెల్ 1 జాబ్స్ అని చెప్పేసి ఇచ్చారు. మీకు బేసిక్ పేనే 18,000 నుంచి 56,000 వరకు కూడా మీకు బేసిక్ పే ఉంటుంది. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి అడ్మిసిబుల్ అలవెన్సెస్ అనేవి పే చేస్తారు. అవన్నీ కలుపుకుంటే మీకు చేరగానే 30,000 కి పైగానే స్టార్టింగ్ సాలరీ అనేది వస్తుంది. ఈ యొక్క ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం మనకి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఇది మనకి జనరల్ వాళ్ళకి సంబంధించి ఏజ్ లిమిట్. ఇక్కడ యూఆర్ అని చెప్పేసి ఇచ్చారు కదా, వాళ్ళకి సంబంధించి. ఒకవేళ మీరు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే జనరల్ వాళ్ళైతే 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఇదే వేకెన్సీస్ని మనకి వేరియస్ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు కదా. ఇక్కడ మనకి సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో 99 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఈ యొక్క సోషల్ వెల్ఫేరే కాకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా 86 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తారు. అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకి సంబంధించి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లకి సంబంధించి కూడా ఒకే విధంగా ఏజ్ లిమిట్ ఉంటుంది, ఒకే విధంగా సాలరీ అనేది పే చేస్తారు. సో ఇలా మనకి వేరియస్ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ సి పర్మనెంట్ జాబ్స్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. 10th క్లాస్ అర్హతతో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మనకి చాలా రేర్గా రిలీజ్ అవుతుంటాయి. అండ్ అలాగే అన్ని కేటగిరీల వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.
ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాలోనే ఫస్ట్ పాయింట్ చూడండి, ద క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు. మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఈ యొక్క జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. https://dsssbonline.nic.in అనేటువంటి వెబ్సైట్ ని విజిట్ చేసి మీరు ఆన్లైన్ లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువగా ఇచ్చారు. కేవలం 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాలి. అది ఎవరు అంటే అమ్మాయిలకైతే ఫీజు లేదు, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా ఫీ అనేది లేదు. మిగతా వాళ్ళు మాత్రమే కేవలం ఈ యొక్క 100 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్ చూసినట్లయితే సో మనకి ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ చేస్తారు. ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. 2 అవర్స్ పాటు కూడా ఎగ్జామినేషన్ ఉంటుంది. 200 క్వశ్చన్స్ అడుగుతారు, 200 మార్క్స్. అండ్ అలాగే ఇందులో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే జనరల్ అవేర్నెస్ నుంచి 40 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అబిలిటీ నుంచి 40, అథమెటిక్ అండ్ న్యూమరికల్ అబిలిటీ నుంచి 40, టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుంచి 40, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుంచి 40 మార్క్స్. ఈ విధంగా యొక్క పోస్టులకి సంబంధించి ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి రిక్రూట్మెంట్కి సెలక్షన్ అయితే చేస్తారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 1/4 అంటే 0.25 మార్క్స్ అనేవి డైరెక్ట్ అయితే చేస్తారు. సో దీన్ని బట్టి మనకి ఇక్కడ పోస్ట్లను బట్టి మీకు స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీకు టైర్ 1 టైర్ 2 అనేది ఏమీ ఉండదు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే క్వశ్చన్స్ అయితే వస్తాయి, మన తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉండదు. ఫ్రెండ్స్ మనకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఈ యొక్క ఎగ్జామినేషన్లో ఎన్ని మార్క్స్ వస్తే మనము క్వాలిఫై అవుతాము అని చెప్పేసి చూస్తే మనకి ఇక్కడ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో క్వాలిఫై మార్క్స్ అయితే మెన్షన్ చేశారు. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 40% తెచ్చుకోవాలి, ఓబీసీ వాళ్ళైతే 35%, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 30%. ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్లో కనుక మీరు మినిమం స్కోర్ చేసినట్లయితే మీరు ఒకే క్వాలిఫై అయ్యేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది మనకి జస్ట్ నోటిఫికేషన్లో మెన్షన్ చేసింది. మనకి ఫర్దర్గా మెయిన్ కట్ ఆఫ్ అనేది మాత్రం డిఫరెంట్గా అయితే ఉంటుంది. అది మనకి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఏదైతే స్టాండర్డ్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మనకి ఫర్దర్గా ఆ యొక్క కట్ ఆఫ్ అనేది చేంజ్ అయితే అవుతుంది. సో అన్ని కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, ఎటువంటి కాంట్రాక్ట్ పీరియడ్ అయితే ఉండదు. అండ్ అలాగే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. మోస్ట్లీ మనకి ఢిల్లీలోనే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. జాబ్ పోస్టింగ్ కూడా మీకు మ్యాక్సిమం అక్కడైతే ఇస్తారు. ఏదైతే మనకి ఒక DSSSB పరిధిలో పనిచేసేటువంటి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఆ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పరిధిలోనే మీరు ఆ యొక్క ప్రభుత్వ సంస్థలలో జాబ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇది మనకి అఫీషియల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ DSSSB నుంచి అఫీషియల్ గా రిలీజ్ అయినటువంటి వివిధ రకాల గ్రూప్స్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS జాబ్స్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్, వీటికి సంబంధించి లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేసి రిక్రూట్మెంట్ కి సంబంధించి అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు ఇక జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలపండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.